ఈ లైట్ వెలగలేదు, అది నేను ముట్టుకుంటే పవర్ వస్తుంది దీనికి. చూసారా పవర్ ఇచ్చింది, నేను ముట్టుకుంటే చాలా పవర్ వస్తుంది. ఈ సమ్మర్లో పవర్ బిల్ సేవ్ చేసుకోవాలనుకుంటే కాంటాక్ట్ మీ. నమస్కారం. ఇదేనా మీ ఇల్లు? ఇదేనమ్మా. ఆ పక్కిల్లు గుడారం ఎవరిది? ఇది మా వాళ్ళదే, మా జంగాలదే. మా మీ వాళ్ళదా? ఇప్పుడు మీ ఆవిడ? మా ఆవిడ. అమ్మ మీ పేరేంటి? లక్ష్మి. ఈ ఆయన పేరు? భర్త పేరు చెప్పచ్చు చీటలుగా. వీళ్ళెవరు? మా కొడుకు పిల్లలు. కొడుకు పిల్లల? మా అబ్బాయి పిల్లలు. కొడుకేడి? మా క్యాంప్ వెళ్ళారు చెప్పాను కదా, మా వ్యాపారం అల్లటి డ్రమ్ములు అమ్మడానికి, అల్లటి బేషన్లు అవి అలా వ్యాపారం చేసుకుని మళ్ళీ 1వ తారీఖు వస్తారు. మళ్ళీ మందులు బిందులు అన్ని కొనేసి మళ్ళీ మళ్ళీ మందులు గట్ట అవి కొనేసి ఇది వేరే వాళ్ళ స్థలం మీద మేము టెంట్ వేసుకుని ఉన్నాం. ఇది మాది సొంతది. ఇది ఇది మేము కట్టుకున్నాం. సరే మీది కాదులే, సొంత స్థలం లేదు. ఓకే, లోపలికి వెళ్ళొచ్చా ఒకసారి? వీళ్ళు అడ్డంగా ఉన్నారు, కొంచెం తోవిస్తారా మాకు? ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడ దగ్గర దగ్గర ఇప్పుడు 9 సంవత్సరాలు బట్టి నుంచి అమ్మ. 9 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నారు. ఇక్కడే దగ్గర మా జగిలోడు వాళ్ళ అబ్బాయి అనమాట. బంధువులు ఉండమన్నారు. ఈ లైట్ వెలగలేదు, అది నేను ముట్టుకుంటే పవర్ వస్తుంది దీనికి. చూసారా పవర్ ఇచ్చింది, నేను ముట్టుకుంటే చాలా పవర్ వస్తుంది. నేను మళ్ళీ ముట్టుకుంటే ఆగిపోతుంది, మళ్ళీ ముట్టుకుంటే ఆన్ అవుతుంది. చూడండి, అది మీ ఇంట్లో కూడా పవర్ ప్రాబ్లం ఏమైనా ఉందా? జస్ట్ నేను వచ్చి అడుగు పెడితే చాలు, మీ పవరు వెలిగింది ఆగిపోద్ది, ఆగిపోయింది వెలిగిద్ది. వెనకట్లేని బస్ ఇంట్లో ఉన్నారు. ఓకేనా? ఈ సమ్మర్లో పవర్ బిల్ సేవ్ చేసుకోవాలనుకుంటే కాంటాక్ట్ మీ, జస్ట్ ఫర్ ఫన్ ఇది. ఓకేనా? పవర్ బిల్లు మీకు సేవ్ అవ్వాలనుకుంటే లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు కొంచెం తగ్గించుకుంటే చాలా ఆటోమేటిక్గా పవర్ బిల్ అనేది తగ్గిపోద్ది. అంతేగాని శ్రీదేవికి మాత్రం ఫోన్ చేయకండి. మన సర్వీస్కి వచ్చాం, సర్వీస్ చూసుకొని వెళ్ళిపోదాం. రా పెద్దయినా, బాగుంది మీ ఇల్లు. ఇంతేనమ్మా. ఇలా మా అబ్బాయి కోడల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు మంచిగా కాబట్టి నెల మందులు ఇవన్నీ చూస్తున్నారు. వీళ్ళందరూ మా వాళ్ళు మా జంగాలి అంతా అలాగా చాలా సంవత్సరాలు బట్టి నుంచి అలాగా ఒక్కొక్కరు 2-3 సార్లు కూడా ఇచ్చారు మందులకి, సంఘాలు, డ్వాక్రాల్లో. ఏంటమ్మా డ్వాక్రా గ్రూపుల మీద ఇచ్చారా? అందరూ సహాయం చేశారా? చేశారు. మళ్ళీ ఇంకా అభిమానం అడగాలంటే మా జగలు కొన్ని వేసుకున్నారు. వాళ్ళ స్థలం మీద ఇప్పుడు మేము ఉన్నాం. ఒకప్పుడు ఈ స్థలం ఆ స్థలం వీళ్ళదేనంట. పరిస్థితులు బాగలేక ఇవిడికి ఆరోగ్యం సరిగ్గా లేక ఈ స్థలం అమ్ముకొని ఇదే స్థలంలో వీళ్ళు పాపం షెల్టర్ వేసుకుని ఉంటున్నారు. పూలమ్మని చోట కట్టలు అమ్మడం అంటే ఎగ్జాంపుల్. ఎండ ఎదురంటే కరెక్ట్గా మిట్ట మధ్యాహ్నం 2 గంటలకు ఉన్నాము. ఎండ చాలా మంటగా ఉంది. మీరు వస్తారు అనుకోలేదమ్మా, మీరు పర్వాల నుంచి మళ్ళీ వైజాగ్ వెళ్తాం అన్నారు కదా. అవునవును, రాదు కావాలా, మళ్ళీ మీరు ఫోన్ చేస్తామని అన్నావు కదా. వస్తే రేపు పొద్దున్నట్టు లేకపోతే ఇవాళ సాయంత్రం సల్లపూట వస్తారేమో అనుకున్నాను. ఎండతోటి వస్తారని మీరు ఫోన్ చేయగానే మీ నెంబర్ చూడగానే గుడి దారి ఆవిడ చూసి ఫోన్ వచ్చింది, ఆవిడ చూడాలి తక్కువ చూడగానే అంతేనా? మీ పేరు ఏమన్నారు? నా పేరు శ్రీన్ గారు. ఏమైంది మీ ఆవిడకి? మా ఆవిడకి బ్రెయిన్ ప్రాబ్లం అమ్మ. అలాగే 12-11 సంవత్సరాల నుంచి చాలా హాస్పిటల్ తిరిగాం. వైజాగ్ కేజీస్ ద్వారా ఈ అమ్మకి మందులు ఇంజక్షన్లు లేవు. బ్రెయిన్ నరాలు ప్రాబ్లం అవడం వల్ల ఏమవుతుంది ఆవిడకి బాడీలో? అలాగా తాగిన మనిషిలాగా పడిపోవడం, ఒంట్లో బలం ఉండదు, కాళ్ళలో బలం ఉండదు, పడిపోద్ది. దానికి ఊపిరి బిగించేయడం, ఊపిరి ఆడదు. మైండ్ సిస్టమ్ కూడా వీక్ అయిపోయి మనిషి ఎలా కోడిపిల్లలు పడిపోతుంది. అలాగే ఇప్పుడు నెల వచ్చి ఈ అమ్మకి 6,000 రూపాయలు మందులు. మందులకు అవుతున్నాయా? మరి మీరు ఏం పని చేస్తున్నారు? నేను కూడా అలాంటి చిన్న చిన్న
డ్రమ్ములు ప్యాకెట్లు లాంటి చిన్నవి సజ్జలు లాంటివి అవి అమ్ముకుంటాను. ఊరు ఊరు తిరిగి అమ్ముతారా? ఊరికి లైన్ ఆ? ఏమన్నారు? 3 నెలలకు ఒకసారి 2 ఇంజక్షన్లు 35,000 అవుతున్నాయి అంటుంది. ఓ, అంతకుముందు ఒకసారి 2 సంవత్సరాల క్రితం అరసాయి వర్షాప్ యూనివర్సిటీ ఏమైనా పెట్టించాను. పెడితే వచ్చాడు ఇక్కడికి వచ్చి 2 లక్షలు ఇచ్చి ఇవన్నీ చూసి టెంట్లోకి వచ్చి లోపల చూసి వెళ్ళిపోయారు. ఇక్కడికి ఎలా వచ్చారు? ఏరే వాళ్ళ తాతంతో ఇక్కడ వైజాగ్ మధుర వాళ్ళ ఒక ఆయన మందులు ఆయన ఉన్నాడు, వాళ్ళు ధరగా పెట్టించుకుంటే వచ్చారని వాళ్ళు ఇచ్చి మాట్లాడిచ్చారు. అప్పుడు కూడా వాళ్ళు చెప్పలేదు అరసాయి తాలూకు కుర్రోళ్ళని. తెల్లారు లేసి అరసాయి వస్తాడనక అప్పుడు చెప్పారు నాకు. అరసాయి ఇన్ని రోజులు మాట్లాడింది అరసాయి తాలూకు టీము, ఇప్పుడు గంట గడిలో వస్తున్నారంటే అప్పుడు అందరితో చెప్పండి అంటే అప్పుడు చెప్పారు. చెప్పించారు ముందు. చెప్పిన తర్వాత అప్పుడు అరసాయి మీరు అప్పుడు చాలా మంది వచ్చారండి. 2 లక్షలు ఇచ్చాడు. క్యాష్ ఇచ్చారు? క్యాష్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇంట్లో సేఫ్టీ లేదు అనేసి మా అన్నయ్య ఆ ఇంటికి వెళ్ళతాను. మా అన్నయ్య నేను మీరిద్దరు వెళ్ళి మీరు బ్యాంక్ అకౌంట్ లో పేరు మీద వేసేయండి. 3 నెలలకి ఇంజక్షన్లకి ఎంత అవుతుంది? 35,000 అవుతున్నాయి, తీయండి. తర్వాత నెలకు వచ్చి 6,000 రూపాయల మందులు ఆ బిల్లు రసీదులు నాకు పంపించాను. 2 సంవత్సరాలు 3 నెలల దాకా అలాగే మందులు ఇంజక్షన్లు అలాగే వేయించాను. అందులో నుంచి మీరు రూపాయి తెల్లలేదు. అలాగే 2 లక్షలతో మీరు ఇక్కడ ఇలా గుడారం కాకుండా ఏదో ఒకటి సెర్చ్ చేసుకోవాలి కదా నీట్గా. చార్జ్ చేసుకోవాలంటే మరి ఆ డబ్బులు అలాగే ఏదో ఒకటి చార్జ్ చేసి పెట్టుకుంటాం. మరి ఎమ్మ మందులకి ఇండిషన్లకి వేయించాను అలాగే. సరే ఓకే. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు మీ అబ్బాయి ఏమో వ్యాపారం లైన్కి చేసుకుంటున్నారు. మా కొడుకు కాల్. సరేలే అయితే నేను 2 రోజులకి 3 రోజులకి ఒకసారి నేను లైన్కి వెళ్తుంటాను. మరి రోజు నేను డైలీకి వెళ్తే మరి ఎలా ముందు పెట్టేది? ఈ అమ్మకి స్నానం చేయించడం బాగానే మాట్లాడుతున్నారు కానీ లేచి తనందరి పని తను చేసుకోలేదు. నేనే దగ్గర అన్ని బాగానే యాక్టివ్ గానే ఉన్నాయి కానీ స్నానం చేయించడం పనులు అలాంటివి చేయలేరు. ఆవిడ సత్తం అయితే ఆవిడైతే పని చేసుకోలేదు తల్లి. నేనే దగ్గరుండి స్నానం చేపించడం, అన్నం వండడం, తినమన్నాం. ఒకసారి తినలేని బాబు అంటే నేనే తినిపిస్తాను అలాగే. సరే అయితే ఇప్పుడు ట్రీట్మెంట్ కి మీకు 6,000 అవుతాయి నెలకి 6,000 రూపాయలు అవుతున్నాయి. 3 నెలలకు ఒకసారి 2 ఇంజక్షన్లు అవుతుంది అలాగే. పాత సబ్బవరం జంగాల కాలనీలో శ్రీను, ఇంటి పేరేంటి? బోతం శ్రీను వాళ్ళ వైఫ్ లక్ష్మి. వీళ్ళు ఇక్కడ కనబడుతున్నాయి కదా డ్రమ్ములు, అవన్నీ ప్లాస్టిక్ సామాన్లు అమ్ముతూ ఉంటారు వీళ్ళు. సో వీళ్ళ మిసెస్కి నరాల వీక్నెస్ వచ్చింది. బాడీలో బ్రెయిన్ దగ్గర నుంచి మొత్తం బాడీ అంతా కూడా నరాల వీక్నెస్తో ఈమె అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. ఈవిడంతటి ఈవిడ లేచి పనులు చేసుకోవడం అలా ఏం లేదు. ఏవి బరువులు ఎత్తడం కానీ, తన తను తినడం కానీ, తన పని తను చేసుకుని నడవటం అలా అయితే ఓకే లైట్గా, కానీ తన పనులు తను చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. సో వీళ్ళ ఇల్లు వాతావరణం ఇది. సో ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళ తాలూకు వీడియో గత 2 సంవత్సరాల క్రితం, సంవత్సరం క్రితమో వీళ్ళు వేరే వాళ్ళని అప్రోచ్ అయ్యారు. కొంచెం పెద్ద అమౌంటే ఇచ్చారు. వాళ్ళ సంస్థ పెద్దది, వాళ్ళ ప్రమోషన్స్ పెద్దవి కాబట్టి కొంచెం భారీగానే వాళ్ళు ఇచ్చారు. అందరికి బాగా ఫేమస్ అయిన పేరు ఇప్పుడు నేను చెప్పాలనుకోవటం లేదు. సో దాని తర్వాత మళ్ళీ అది నాకు తెలియలేదు, అయినా నన్ను మళ్ళీ పిలిచారు. నేను ఇల్లు వాతావరణం చెప్పే విధానం ఓకే అనుకొని మళ్ళీ నేను రావడం జరిగిందండి. సో ఇలా అట్మాస్ఫియర్ ఇలా ఉండటం వల్ల జనాలు వస్తుండేటట్టు చేయకండి. నిజంగా నీడు ఉంటే కనుక నీడు ఉంది కదా అని చెప్పి దాన్ని అలాగే ఉంచేసుకోకుండా బెటర్గా మీరు ఇంప్రూవ్ చేసుకోండి. ఎందుకంటే ఇట్లాగే మనిషిని పెట్టుకొని ఆ 2 lakhsతో కొంచెం ఏదో ఒకటి చేసుకోవచ్చు. మీరు ఇల్లు మారిపోవచ్చు, అద్దె కట్టుకోవచ్చు. వాళ్ళ బ్యాంకులో వేశారు, ఆ ఇంట్రెస్ట్తోనన్నా కూడా మీరు వేరే ఇల్లు తీసుకోవచ్చు. ఓకేనా? అదేమాట. సరే ఎవరు తెలుగు తక్కువ వాళ్ళు కాదు, చూసేవాళ్ళు కూడా అలర్ట్గానే ఉండండి. నేనైతే పేరు కోసమో లేకపోతే ఎవరిదో సింపతి కోసమో నేను అసలు చెయ్యనండి. అక్కడ రీజన్ ఉంది, రీజనబుల్గా ఉండాలి. సమస్య అయినా కానీ మనీ అయినా కానీ చాలా కరెక్ట్గా ఉండాలి. సరే ఇప్పుడు కాదు, నేను తర్వాత మాట్లాడతాను. మీరు రైస్ తీసుకొచ్చేయండి. సరే, ఇందులో కిరాణా సామాన్లు అన్నీ ఉన్నాయి, పప్పులు ఉప్పులు అన్నీ ఉంటాయి, చూసుకోండి. వంట చేసుకొని తినండి. లక్ష్మి గారు మీకే బట్టలు. $20,000 నీ చేతుల మీదకి అందించి.
నీ చెయ్యి అనుకో తల్లి ఇది. అయ్యో నీ చెయ్యి నా చెయ్యను కలుపుకుంటుకో, నా చేతి నేను పట్టుకెళ్ళిపోతుందా మరి అయితే. నీ చేతితో ఇచ్చేసాయి శ్రీనికి. జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి, మందులకు వాడుకోండి. తల్లి నువ్వు బంగారు తల్లి, నువ్వు బోల్డ్ మందికి ఉపయోగపడతావు. నువ్వు నీకు రాస్తే బంగారు రాసినది నిజమమ్మా. నువ్వు బంగారు తల్లి, నువ్వు బాగా ఇచ్చింపైపోతావు ఇంకా నువ్వు. అంతేనా? ఇలాంటి సాయం మంచి పని ఇది. మంచి పని చేయడం వల్ల మంచి జరుగుతుంది. సరే మార్చుకోండి, బ్యాంక్కి వెళ్ళి మార్చుకొని మెడిసిన్ మందులు కొన్ని అయిపోయినాయి కదా, కొన్ని మిగతావి ఏమైనా ఉంటే తెచ్చుకోండి. సరేనా? వద్దు, పర్లేదు 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 పర్లేదు, నమస్కారం. ఏం వద్దులే, పర్వాలేదు. కూడా బియ్యం లేవా? మీరు ఇచ్చారు కాబట్టి అదే మనసు పండుగలా ఉంటుంది. లేకపోతే రోజు కేజీ బియ్యం కొనుక్కుంటేనే పిల్లలు మీరు తెలిపారు, ఆ పిల్లల కోసం పచ్చాలు పెడుతుంది. ఓహో రైట్ టైంకి వచ్చానా? బియ్యం లేవంటే ఇంట్లోకి కరెక్ట్గా ఇచ్చానని హ్యాపీ ఫీల్ అవుతున్నారు. దేవుడు మిమ్మల్ని ఇప్పుడు కూడా ఏ నెల కూడా కొనలేదు ఇంతవరకు. నూనె కూడా దేవుడే మిమ్మల్ని తీసుకొచ్చిండి ఇక్కడికి. చూసినా 2 కేజీలు 3 కేజీలు 4 కేజీలు కేజీ చాలా బాగుండే మనిషి అనమాట ఆవిడ. బాగున్నది చాలా మంది తాళది. ఇప్పుడు ఏది లేదు. వ్యాపారం చేసేది డ్వాక్రాలు అయితే 50 గ్రూపులు ఉన్నాయి మా ఊరు. ఒక గ్రూపుకి 5,000 10,000 ఇచ్చారు. అలాగా గ్రూప్ చెప్పిన గ్రూప్ చొప్పున 50 గ్రూపులు ఎంత డబ్బు చూడమ్మా, అంత 30,000 వచ్చి ఉంటాయి. వచ్చిండే. గ్రూపులు అయ్యో ఇంకా ఎక్కువ వచ్చి ఉంటాయి. మళ్ళీ బియ్యం అయిపోతే మళ్ళీ మళ్ళీ అక్కడ సంఘం మళ్ళీ మేము అప్పుడు 4 సంఘాలు ఉన్నాయి. ఈ శివరి నుంచి అలా చర్చి దాకా అయ్యగారు దాకా ఈ 4 సంఘాల వాళ్ళు ఒక్కొక్కరు 20,000 30,000 ఇచ్చారు సంఘం మీద. అవన్నీ మందులుగా వాడుతున్నారు. మందులకి ఆవిడకి నెల వచ్చేపాటు 3 నెలలకి 50,000 అవుతాయి అమ్మ. అతను చెప్పడం రాలేదు కానీ 3 నెలలకి 50,000 అవుతాయి. అన్ని డబ్బులు అంటే ఎక్కడి నుంచి తెస్తారయ్యా బాబు? అలా 12 సంవత్సరాల నుంచి అంటున్నారు. నాకు ఇచ్చిన బాధపడ్డాను. 2 సంవత్సరాలు కాకుండా అయిపోయాయి. అంతేలే మరి, ఇంక ఈ లెక్కన చూసుకుంటే అయిపోతాయి కదా మరి. ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు. ఇల్లు కట్టుకుంటే మళ్ళీ వాళ్ళ మందులకు లేకపోతే ఇబ్బంది. వాళ్ళ అబ్బాయి చాలా తెలివి తక్కువ కూడా. చిన్న చిన్న వ్యాపారం అమ్మ వాళ్ళ అబ్బాయి, పెద్ద వ్యాపారం ఏం కాదు. వెళ్తే 100 150 తెచ్చుకునే వ్యాపారం అతనిది. అదేలే. ఇంకా 2 పిల్లలు ఒకటి. ఆ పిల్లలు చూసుకోవడం ఆ అబ్బాయికి సరిపోతుంది. వీళ్ళకి ఇచ్చి వీళ్ళకి అంత రోజు గొడవే. మాకు నానంటే ఆడెక్కడ తెస్తాడు, ఆడి పని అలాంటిది. సరే అయితే సంతోషంగా ఉండండి. ఇక నుంచి అంతా మీకు మంచిగా జరగాలని, ఆవిడ ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని, మీరు యథావిధిగా మీ పనికి మీరు వెళ్ళి మీ డబ్బులు మీరు వేరే వాళ్ళు మాలాంటి వాళ్ళ కోసం మీరు ఎదురు చూడకుండా మీ కష్టంతో మీరు బ్రతకాలని నేను కోరుకుంటున్నాను. ఓకేనా? సంతోషంగా ఉండండి. వెళ్ళొస్తాను. నమస్తే. థ్యాంక్ యూ. నువ్వు మంచి పని చేసి దేవుడు మంచిగా చేస్తాడు తల్లి. థ్యాంక్ యూ. ఉంటానే. బాయ్.